హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ కార్తీక. ఈరోజు అయితే మనం అరిసెల ప్రిపరేషన్ చూసేద్దాం. దీనికోసం మేము ముందు రోజు నైటే బియ్యం నానబెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసేసి పిండి మరికిలా తీసుకొచ్చేసామన్నమాట అరిసెల పిండి ఆడించడానికి. ఈ లోపైతే ఇంట్లో మా అమ్మ బెల్లం పాకం పట్టేస్తున్నారు, ప్రిపేర్ చేసేస్తున్నారు అనమాట బెల్లం పాకం. మేము తీసుకొచ్చిన ఆ పిండిని జల్లించుకుని పక్కన పెట్టేసుకున్నాం. మీలో ఎంతమంది పిండిని జల్లించి అరిసెలు చేస్తారు? ఒకవేళ జల్లించకపోతే ఖచ్చితంగా జల్లించే అరిసెలు చేయండి, అప్పుడే టెక్స్చర్ చాలా బాగుంటుంది. తర్వాత ఈ జల్లించిన పిండి పాకంలో వేసేసి మనకి ఉండ వచ్చే కన్సిస్టెన్సీ వరకు చూసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వాలి. మూత మాత్రం ఖచ్చితంగా పెట్టి తీరాలి, లేకపోతే అరిసెలు గట్టిగా అయిపోతాయి ఆరిపోయి. తర్వాత మనకు కావాల్సిన అమౌంట్ తీసుకుని మంచిగా అరిసెల్లా ఒత్తేసుకోవడమే. మేమైతే ఇక్కడ ఒత్తుకోవడానికి అరిటాకు యూజ్ చేస్తున్నాం. అరిటాకు యూజ్ చేయండి అవైలబిలిటీ ఉన్నవారు, ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ప్లాస్టిక్వి అవన్నీ యూజ్ చేయొద్దు, ఇఫ్ పాసిబుల్ అరిటాకు మాత్రమే యూజ్ చేయండి. మేమైతే నువ్వుల అరిసెలు ఇలా ఎంజాయ్ చేసేసాం అనమాట సంక్రాంతికి. మీరు కూడా సంక్రాంతికి ఏమేం పిండి వంటలు చేసుకున్నారో ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ do like, share and subscribe.